Hi friends, this is your Kiran. Welcome back to Sports Dictator channel. IPL 2024 Sunrise Hyderabad వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ అత్యంత ఇంపార్టెంట్ మ్యాచ్. ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ ఆడిన అన్ని మ్యాచ్లోకెల్లా ఇది ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్. ఈ రెండు టీమ్సే ప్లే ఆఫ్ కోసం పోరాడుతున్నాయి. అండ్ ఈ టీం ఏది గెలిచినా కూడా వాళ్ళు ప్లే ఆఫ్ వెళ్ళిపోతారు ఆల్మోస్ట్ నాకు తెలిసి. అండ్ ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేసేవారంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి. అండ్ ఇవాళ ఎస్ఆర్హెచ్లో ఎలాంటి చేంజెస్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ మన ఛానల్లో ఉంటాయి. అండ్ ఇవాళ ఉప్పల్ గ్రౌండ్లో నిన్నైతే భారీ వర్షం కొట్టింది మనం ఈ వీడియోస్ చేసే టైంకి. అండ్ కవర్స్తో కప్పించారు. అండ్ రెయిన్ అప్డేట్ కూడా ఉంది. మ్యాచ్ జరుగుతుందా లేదా అని కాస్త భయాందోళనలు అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా జరగాల్సిన మ్యాచ్ ఇది. అండ్ ఒకవేళ జరగనట్లయితే అభిమానులకు షాక్ అని చెప్పొచ్చు. అండ్ ఇవాళ మ్యాచ్ జరగనట్లయితే ఎస్ఆర్హెచ్కి ఇంకా చాలా సమస్య వచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికి ఇవాళ మ్యాచ్ జరిగి గెలిచిన టీం అయితే డెఫినెట్గా ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ రద్దు కావడం అంటే ఎస్ఆర్హెచ్కి ఇబ్బంది అవుతుంది. సో మనం చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ టీంలో అతిపెద్ద సమస్య స్పిన్ బౌలింగ్. స్పిన్ బౌలర్ లేకుండా మ్యాచెస్ గెలిచేద్దామని చెప్పి వస్తున్నారు. మిడిల్ ఓవర్లో చితకబాతున్నారు. ముఖ్యంగా మార్కో యాన్సన్ని ఎందుకు తీసుకున్నారో తెలియదు. ఒకటే ఓవర్లో 20 పైన రన్స్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్కి చాలా కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చాడు. సో ఆ విధంగా ముంబై ఇండియన్స్ గెలిచింది. అండ్ ఫిలిప్ని తీసుకుంటే కనీసం బ్యాటింగ్ అయినా చేస్తాడు అండ్ స్పిన్ బౌలింగ్ వేస్తాడు. లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. లక్నో సూపర్ జెయింట్స్ టీం చూస్తే నికోలస్ పూరన్ లాంటి ఒక అద్భుతమైనటువంటి బిగ్ హీటర్ ఉన్నాడు. అండ్ క్వింటన్ డికాక్ని ఆడిపించినా కూడా ఇతడు పనికిస్తాడు. సో ఇలాంటి ప్లేయర్స్ని పెట్టుకొని ఇతనికైతే ఛాన్స్ ఇవ్వట్లేదు. మనం ఎంత కామెంట్ చేసినా కూడా అంటే ఎక్కడ చూసినా మీరు గ్లెన్ ఫిలిప్ కామెంట్స్ కనిపిస్తున్నాయి. మీరు చూస్తే నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్కడ చూసినా కూడా అయినా ఎస్ఆర్హెచ్ కళ్ళు తెలియట్లేదు. సో ఇవాళ ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ ఇవాళ నెంబర్ 3లో బ్యాటింగ్ వస్తున్నటువంటి మయాంక్ అగర్వాల్ అండ్ అదేవిధంగా ఓపెనర్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు కూడా స్టార్టింగ్లో ఆడిన విధంగా అయితే ఆడట్లేదు. కొంచెం పిచ్చెస్ కూడా స్లో అయ్యాయి. స్పిన్కి సహకరిస్తున్నాయి. ఇబ్బంది పడుతున్నారు. అలాంటి స్టార్టింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. దానికి తగినట్టుగానే కాస్త చూసుకొని ఆడాల్సి ఉంటుంది. అండ్ కనీసం ఒక 50 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసినప్పుడు మాత్రమే ఆడే ప్లేయర్స్ మన దాంట్లో ఉన్నారు. మీరు చూసుకుంటే అబ్దుల్ సమద్ టీం అంతా సెట్ అయ్యాక హిట్టింగ్ చేస్తాడు, లేకపోతే అసలే ఆడాడు. అండ్ అదేవిధంగా షాబాద్ అహ్మద్. సో మొత్తానికి టీం బర్డెన్ లేని టైంలో ఆడే ప్లేయర్సే ఉన్నారు. బర్డెన్ తీసుకునే ప్లేయర్ అయితే లేరు. సో ఈ విధంగా ఉన్న టైంలో ఒక మంచి బ్యాట్స్మెన్ అయితే అవసరం. నెంబర్ 3లో అన్మోల్ ప్రీత్ సింగ్ ట్రై చేశారు. మయాంక్ అగర్వాల్ ట్రై చేశారు. వీళ్ళంతా ఫెయిల్ అవుతున్నారు. సో ఇక్కడ గ్లెన్ ఫిలిప్ను మార్కో యాన్సన్ ప్లేస్లో తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ నెంబర్ 3 మయాంక్ అగర్వాల్ ప్లేస్లో ఒక మయాంక్ మార్కండేనో జాతవేదనో ఒక స్పిన్నర్ని అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే మార్కో యాన్సన్ ప్లేస్లో విజయకాంత్ శ్రీలంక స్పిన్నర్ని తీసుకున్నా బాగుంటుంది. ఖచ్చితంగా ఒక స్పిన్నర్ లేని టీం అయితే కంప్లీట్ టీం అయితే కాదు. మీరు చూస్తే లక్నో సూపర్ జెయింట్స్లో కృణాల్ పాండ్యా అండ్ రవి బిష్నోయ్ లాంటి మంచి స్పిన్నర్లు ఉన్నారు. సో వాళ్ళు రేపు మన బ్యాట్స్మెన్ కూడా స్పిన్లో ఇబ్బంది పడుతున్నారు. ఒక అద్భుతమైన స్పిన్ కోచ్ మురళీధరన్ ప్రపంచ ప్రఖ్యాత కోచ్. ఒక బౌలర్ అయితే ఇప్పుడు రెడీగా లేడు. అండ్ బ్యాట్స్మెన్ కూడా స్పిన్కి ఇబ్బంది పడుతున్నాడు. అండ్ కృణాల్ పాండ్యా అండ్ రవి బిష్నోయ్ కూడా రేపు ఇబ్బంది పెట్టవచ్చు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ మీదనే ఫామ్లోకి వచ్చిన బౌలర్స్ బ్యాట్స్మెన్ చాలామంది ఉన్నారు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అంటేనే కొందరు ఫామ్లోకి రావడం అన్న విధంగా మారిపోయింది. అండ్ మనం చూసినట్లయితే ఓపెనింగ్ హిట్ అయిన మ్యాచ్లే చాలా వరకు గెలిచారు. అండ్ నితీష్ కుమార్ 2 మ్యాచ్ల్లో నితీష్ కుమార్ గెలిపించాడు. సో మొత్తం మీద చూస్తే లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ లైనప్లో కేఎల్ రాహుల్, కులకర్ణి, మార్కస్ స్టోనిస్ అద్భుతంగా ఆడుతున్నాడు. మార్కస్ స్టోనిస్ అండ్ దీపక్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. నికోలస్ పూరన్ డేంజరస్ బ్యాట్స్మెన్ బదోని ఉన్నాడు. అండ్ కృణాల్ పాండ్యా కూడా బ్యాటింగ్ బౌలింగ్ రెండు చేస్తాడు. యుధ్వీర్ సింగ్, రవి బిష్నోయ్, నవీన్ ఉల్ హక్, యష్ ఠాకూర్, మొహసిన్ ఖాన్ ఇలాంటి అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నారు. అండ్ కృష్ణప్ప గౌతమ్ ఇతన్ని తీసుకునే ఛాన్స్ ఉన్నాయి. అండ్ దేవదత్ పడికల్ వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా ప్లేయర్గా ఉన్నారు. సో మొత్తానికి ఎల్ఎస్జీలో 2 మంచి స్పిన్నర్లు ఉన్నారు. క్వాలిటీ స్పిన్నర్లు ఉన్న టీమే టేబుల్ టాప్లో ఉంటుంది మీరు చూసినప్పుడు ఖచ్చితంగా. సో ఎల్ఎస్జీలో ఏ స్పిన్నర్ అయితే అవసరమో ఆ స్పిన్నర్ వాళ్ళకు ఉన్నారు. కానీ ఎస్ఆర్హెచ్ టీంలో అలాంటి స్పిన్నర్ అయితే లేడు. ఖచ్చితంగా ఒక స్పిన్నర్ని వాళ్ళు తీసుకోవాలి, లేకపోతే గ్లెన్ ఫిలిప్ని తీసుకోవాలి. మయాంక్ మార్కండే జాతవేదన్ తీసుకుంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ పాయింట్స్ టేబుల్ చూస్తే కేకేఆర్ 11 మ్యాచెస్లో 8 గెలిచింది. అండ్ రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్ల్లో 8 గెలిచింది. ఇది రాజస్థాన్ రాయల్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ముందే చేస్తున్నాను. సిఎస్కే 11 మ్యాచ్ల్లో 6 అండ్ అదేవిధంగా ఎస్ఆర్హెచ్ 11 మ్యాచ్ల్లో
6 అండ్ ఎల్ఎస్జి 11 మ్యాచ్ల్లో 6 ఈ విధంగా అయితే విజయాలు ఉన్నాయి. సో మొత్తానికి ఒక విన్ ఇవాళ ఎవరు గెలిస్తే వాళ్ళు అంత దగ్గర అయిపోతారు ప్లే ఆఫ్కి అని చెప్పొచ్చు. సో ఇలాంటి టైంలో కాస్త మంచి టీంని తీసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా మనం చూసినప్పుడు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్ ప్లేస్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఒక ఇండియన్ స్పిన్నర్ను తీసుకుంటే బాగుంటుంది. నితీష్ రెడ్డి ఫామ్లోనే ఉన్నాడు. హెన్రిచ్ క్లాసన్ అయితే ఫామ్ లేదు ఇప్పుడు ప్రజెంట్గా, ఎందుకంటే స్టార్టింగ్లో ఓపెనర్స్ బాగా ఆడినప్పుడే హెన్రిచ్ క్లాసన్ కూడా ఆడుతున్నాడు, అది మనమైతే గమనించింది. సో అతను ఒక మంచి ప్లేయర్, స్పిన్ చూసుకొని ఆడితే సరిపోతుంది. ముంబై ఇండియన్స్ కూడా స్పిన్తోనే ఎస్ఆర్హెచ్ని దెబ్బ కొట్టింది. అది చూసి కూడా మన వాళ్ళు స్పిన్నర్ను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకురాకుండా శాన్వీర్ సింగ్ను తెచ్చారు. సో అది చాలా ఆశ్చర్యకరమైన నిర్ణయం. ఇది ఎస్ఆర్హెచ్ కోచ్ కూడా ఒక మంచి స్పిన్నర్ అయి ఉండి స్పిన్ బౌలర్స్కి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు. సో నాకు టీమును చూసిన ప్రతిసారి అనిపిస్తుంది డానియల్ వెటోరీ ఒక స్పిన్నర్గా ఉండి కూడా షాబాజ్ అహ్మద్ మీద డిపెండ్ అయ్యే బౌలర్ అయితే కాదు. షాబాజ్ అహ్మద్ మనకు స్పష్టంగా అర్థమైపోయింది. ఏదో ఒక ఓవర్ 2 ఓవర్లు వేసి 12-15 రన్స్ ఇచ్చి వెళ్ళిపోయే విధంగానే షాబాజ్ అహ్మద్ ఉంది. అండ్ ఫాస్ట్ బౌలర్కి సహకరించిన పిచ్ల మీద ఒక 4 ఫాస్ట్ బౌలర్స్తో వెళ్ళడం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది మొత్తానికి. సో ఒకప్పుడు రషీద్ ఖాన్ ఇలాంటి స్పిన్నర్స్ ఉన్న టైంలో స్పిన్తోనే మ్యాచ్లు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ అయితే ఒక 180, 190 కొట్టిన టైంలోనే ఇతడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్యాట్ కమిన్స్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ భువనేశ్వర్, నటరాజన్ కూడా ఫామ్లోనే కనిపిస్తున్నారు. సో ఇలాంటి బౌలర్ కాదు, ఒక డేంజరస్ బౌలర్. ఎవరంటే ఇంత కీలకమైన టైంలో ఇతన్ని తీసుకొస్తే వికెట్ తీస్తాడు అనిపించే బౌలర్ లేకపోవడం పెద్ద సమస్య. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, నిన్న మనం ఒక పోల్ పెట్టాం, స్పిన్నర్ లేకపోవడం కూడా బిగ్ ప్రాబ్లం అవుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్కు ఈసారి అయితే. సో టీంలో అయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ నెంబర్ 3లో నితీష్ రెడ్డి, 4లో హెన్రిచ్ క్లాసెన్, 5లో గ్లెన్ ఫిలిప్, ఇలా ఒక ఆర్డర్ మార్కో యాన్సన్ ప్లేస్లో ఇలా మార్చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. 4 ఫారిన్ ప్లేయర్స్ అయితే హెన్రిచ్ క్లాసెన్ అండ్ ప్యాట్ కమిన్స్ అండ్ అదేవిధంగా గ్లెన్ ఫిలిప్, ఈ 3 అండ్ ట్రావిస్ హెడ్, మొత్తం 4ని తీసుకుంటే ఫారిన్ ప్లేయర్స్లో చాలా స్ట్రాంగ్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో మీరు ఇక్కడ వనిందు అసరంగా ఒక్కడు ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకోవడం వల్ల సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వనిందు అసరంగా ఒక మంచి స్పిన్నర్ అని చెప్పి యాక్షన్లో ఇంకొక స్పిన్నర్ని ఎస్ఆర్హెచ్ కొనలేదు, లేకపోతే ఇంకో స్పిన్నర్ని తీసుకునేవారు. అండ్ వనిందు అసరంగా ఒక ఆల్రౌండర్ కూడా, బ్యాటింగ్ చేస్తాడు అండ్ అవసరమైతే బౌలింగ్ కూడా చేస్తాడు. సో అలాంటి ప్లేయర్ సడన్గా హ్యాండ్ ఇచ్చాడు. సో మొత్తానికైతే ఒక మిస్టరీ స్పిన్నర్ అనే ఆప్షన్ లేదు. ప్రత్యర్థి టీం హాయిగా ఆడవచ్చు. ఎస్ఆర్హెచ్లో మంచి స్పిన్నర్ లేడు కాబట్టి స్పిన్కు భయపడే ప్లేయర్స్ కూడా హ్యాపీగా ఆడుతున్నారు. అదొకటి ఎస్ఆర్హెచ్లో సమస్య అయితే అవుతుంది. అండ్ ఎల్ఎస్జి టీంలో రవి బిష్నోయ్ అండ్ అదేవిధంగా కృణాల్ పాండ్యా చాలా మంచి లైన్ అండ్ లెంత్లో బౌలింగ్ వేస్తాడు. అండ్ ఇతడు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్, ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ అండ్ ట్రావిస్ హెడ్ ఇలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళు స్పిన్లో ఇబ్బంది పడుతున్నారు. సో ఎస్ఆర్హెచ్ స్పిన్లో ఇబ్బంది పడడం అండ్ స్పిన్నర్ లేకపోవడం అనే సమస్యతో బాధపడుతుంది. ఇవాళ ఎలాంటి టీముని తీసుకుంటారో చూద్దాం ఒకవేళ మ్యాచ్ జరిగినట్లయితే. సో మొత్తానికి ఒక విన్ ఆర్ ఓడిపోవడం ఏదవుతుందో ఇవాళ డిసైడ్ అవుతుంది. గెలిచినట్లయితే ప్లే ఆఫ్ మీద ఆశలు ఉంటాయి, ఓడిపోయినట్లయితే ప్లే ఆఫ్ మీద ఆశలు దాదాపు వదిలేసుకున్నట్టే అని చెప్పుకోవచ్చు.